ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానంలో నకిలీ టికెట్ల వ్యవహారంలో కీలక నిందితులైన 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ల్యాప్టాప్, థర్మల్ ప్రింటర్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 15న ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో నకిలీ టికెట్ల కౌంటర్ ద్వారా కూడా భక్తులకు విక్రయించినట్లు గుర్తించారు. ఆలయ ఈవో 200 రూపాయల విలువైన 61 నకిలీ టికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులకు దేవస్థానం ఈవో భద్రాజీ ఫిర్యాదు చేశారు. ఈవో ఫిర్యాదుతో ద్వారకా తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టికెట్ కౌంటర్లో పనిచేస్తున్న అయినపూడి సాయి జగన్నాథరాజు, సెక్యూరిటీ గార్డ్ మేక సతీష్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. 26వ తారీఖు నాడు ద్వారకా తిరుమల ఈవో శెట్టి భద్రాజీ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 71/2026 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ యొక్క కేసులో వారు ఇచ్చిన ప్రకారము వారి యొక్క ఏదైతే 100 రూపాయలు 200 రూపాయల టికెట్లు వాళ్ళు స్కాన్ చేసినప్పుడు స్కాన్ అవ్వకుండా వాళ్ళు డూప్లికేట్ టికెట్లు కనపడినాయి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దానికి ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి ఇతను ఎవరో అయినపూడి జగన్నాథరాజు, అదేవిధంగా మేక శేషు సతీషు, సముద్రాల శేషుబాబు వీళ్ళందరూ కూడా బాధ్యులను చెప్తూ ఒక రిపోర్ట్ ఇచ్చారు. దానిపైన కేసు దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో వాళ్ళు పెన్ డ్రైవ్ వాడారు, ఇతర విధంగా ప్రింట్ చేశారని చెప్పడంతో దానిలో ఐటీ యాక్ట్ వేయడంతో మొదట సెక్యూరిటీ గార్డ్ మేక సతీష్తో పాటు సముద్రాల శేషుబాబును అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రధాన నిందితుడు అయినపూడి సాయి జగన్నాథరాజుతో పాటు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న మరో 6 దేవస్థాన సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సాయి జగన్నాథరాజు విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. దేవస్థానం అకౌంట్స్ విభాగంలో కంప్యూటర్ సూపర్వైజర్గా పనిచేస్తున్నటువంటి ములగాల రమేష్, అతడి స్నేహితుడైన తాడేపల్లిగూడెంకు చెందిన ముత్యాల నాగ వెంకట సత్య శ్రీనివాసరావు సహకారంతో నకిలీ టికెట్ల సాఫ్ట్వేర్ రూపొందించారని విచారణలో తేలింది. వాటిని ప్రింట్ తీసుకుని కౌంటర్ల ద్వారా భక్తులకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదించినట్టు వెల్లడైంది. ఈ వ్యవహారంలో మరికొంతమంది అవుట్సోర్సింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది కూడా పాలు పంచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో మొత్తం 7 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.